మంజు ఈ రింగ్స్ ని మినిస్టర్ గారే పంపించారా? మిమ్మల్ని అడిగేది. ఈ రింగ్స్ ని మినిస్టర్ గారు మన పెళ్లి రోజని గిఫ్ట్ గా ఇచ్చారా? అవును. మినిస్టర్ అంటేనే మండిపడే నాకు అతను గిఫ్ట్ రూపంలో వేసిన ఈ ముష్టి ఉంగరాన్ని మీరు నాకు తొడుగుతారా? అది కాదు మంజు. సారీ. నేను ఈ రింగ్ ని నా వేలికి పెట్టుకోలేను. నాకొద్దు. మంజు, నువ్వు ఆ మినిస్టర్ మీద కోపంతో వెడ్డింగ్ యానివర్సరీ అని కూడా చూడకుండా నన్ను అవమానిస్తున్నావు. మీరు మాట్లాడకండి. గిఫ్ట్ గా మీరు నాకు ఖర్చు ఇచ్చినా హ్యాపీగా తీసుకుంటాము. కానీ ఎవరో బయట వాళ్ళు పెళ్లి రోజని మీకు గిఫ్ట్ ఇస్తే మాత్రం మీరెలా తీసుకున్నారు? ఆయన మన మీద అభిమానంతో ఇచ్చారు. అభిమానమని మీరనుకుంటారు, అవమానించడానికేనని నేను అంటున్నాను. మీ ఆలోచనకు నా ఆలోచనకు అంత తేడా ఉంది. చెప్పిన అర్థం చేసుకో. నీకు చెప్పడం కూడా దండకే. అయితే విను, నువ్వు తెచ్చిన ఈ గిఫ్ట్ కూడా నాకొద్దు. సత్తయ్య గారు, నేను మినిస్టర్ ఇచ్చిన గిఫ్ట్ ని వద్దంటున్నాను. మీరు నేను స్వయంగా తెచ్చిన గిఫ్ట్ ని వద్దంటున్నారు. మంజు, నీకు గిఫ్ట్ ఉంది. వాళ్ళ మినిస్టర్ అన్న ఈ 2 రింగుల్ని గిఫ్ట్ గా ఇచ్చారు. నువ్వు తెచ్చిన ఈ గిఫ్ట్ కూడా నాకొద్దు. కాదు మని, నాకు అర్థం కాక అడుగుతున్నాను. మంజుని పెళ్లి రోజు కూడా ఏడిపించాలా? ఆమె నీ కోడలు, సత్య నీ కొడుకు. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలనే కదా ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. మరి నువ్వెందుకు అలా చేశావు? చూడండి, మీరు ఎంత ఎదిగినా మీ చూపులు నేల మీదే ఉంటాయి. నేను అలా కాదు, స్టేటస్ని పట్టుకుని పైకి ఎదుగుతూ ఉంటాను. ఇప్పుడు నా కొడుక్కి యూత్ ప్రెసిడెంట్ అనే పొజిషన్ వచ్చింది. ఆ మంజు ఆఫ్టర్ ఆల్ ఏఎస్ఐ. సరే, ఏఎస్ఐ అయినా సర్దుకుపోయేదాన్ని. కానీ అది నా కొడుకుని, మినిస్టర్ని, చివరికి నన్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. అలాంటప్పుడు అది ఈ ఇంట్లో ఉండదగ్గది కాదు. అది సత్యకి భార్యగా కూడా ఎందుకు పనికిరాదు. తప్పు మని, నీ ఆలోచన కరెక్ట్ కాదు. నిన్ను నువ్వు సరిచేసుకో.